బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఈత సరదా ముగ్గురు చిన్నారుల ప్రాణాలు తీసింది. చెరువులో ఈతకు వెళ్లి నీట మునిగి ముగ్గురు చనిపోయిన ఘటన అల్లూరు జిల్లాలో జరిగింది. డుమ్రిగూడ మండలం గుంటసీమ పంచాయతీ పరిధిలోని గంగవలస గ్రామ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగిపోయారు. స్థానికులు వెంటనే గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. మృతులను గుంట భానుతేజ, గుంట సాయి కిరణ్, కొర్రా సుశాంత్గా గుర్తించారు. రైట్, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, అప్డేట్స్ ఏంటి? ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా సమీపంలో ఉన్నటువంటి డుమ్రిగూడ మండలంలో అయితే రోజు విషాదం చేస్తుంది. ఆ గుంటసీమ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గంగవలస గ్రామంలో ఈరోజు ఉదయం ఉపాధి హామీ పనుల కోసం తవ్వినటువంటి ఒక చెరువుగా ఉన్నటువంటి చెరువులో ఈ పక్షులను కురిసినటువంటి వర్షాల కారణంగా నీరైతే భారీగా వచ్చి చేరింది. దీంతో ఒక చెరువును తలపిస్తూ ఎంతగా మారింది. దీంతో ఆ గ్రామానికి చెందినటువంటి ముగ్గురు విద్యార్థులైతే రెస్పాన్స్ అనే ఉదయం వెళ్ళడం జరిగింది. అయితే అప్పటికే అది ఊదిగా ఉండడంతో అందులో ఊదిలో కూరిగిపోయి ముగ్గురు కూడా మృతి చెందడం విషాదాన్ని అయితే మరిపెట్టింది. ముందు ఆ ఈతలు దిగినటువంటి ముగ్గురు బాలుల్ని కూడా గమనించినటువంటి స్థానికులు వెంటనే వాళ్ళని బయటకు తీసేందుకు వెళ్ళినప్పటికీ అప్పటికే ఊదిలో కూరిగిపోయి ముగ్గురు కూడా చనిపోయినట్లు అయితే తెలుస్తుంది. దీంతో ఆ ముగ్గురు మృతదేహాలు ఎవరైతే మృతులు గుంట భాను, గుంట సాయి కిరణ్, కొర్రా సుశాంత్ ఈ ముగ్గురిని కూడా బయటకు తీయడం జరిగింది. అప్పటికే వాళ్ళు ప్రాణాలు అయితే కోల్పోవడంతో ఆ గ్రామంలో అయితే పిల్లల తల్లిదండ్రులు, కుటుంబీలు రోగంతో అయితే నిర్ణయం చెప్పుకోవచ్చు. ఉదయం సంఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో గ్రామం అంతా కూడా ఆ విషాదంలో ఉండిపోయింది. దీనికి సంబంధించి కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసి మృతదేహాలు పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే ఒకే రోజు ఊర్లో ముగ్గురు చిన్నారులు ఆ మృత్యువాత పడడం స్థానికుల్ని కనసాడి పెట్టించి నిర్దయంగా కుటుంబీకులు అయితే రోగంలో నిర్ణయం చెప్పుకోవచ్చు. వాళ్ళకి జరిగినటువంటి కష్టానికి స్థానికులు కూడా చలించిపోయారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.